హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మరి సరికొత్త వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజైతే వీడియో వచ్చేసి కొంచెం జీడిపోత గురించిను కళ్ళు గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు నేనైతే మా నాన్నగారికి హెల్త్ అస్సలు బాగాలేకపోయినా కళ్ళు అయితే తాగేస్తారన్నమాట. ఇంకా కళ్ళు గుజ్జుడు అంటారు కదా, మీకు తెలుసా? అక్కడికైతే నేను వెళ్ళి కళ్ళు తీసుకురమ్మని చెప్పేసి నన్ను పంపించారు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నా. అక్కడ ప్లేసెస్ దారి కూడా ఇది మీరు చూడండి ఎలా ఉంటుంది అనేది. జస్ట్ ప్లేస్ చూస్తారు కదా అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న జీడి మొక్కలు కూడా పెద్ద పెద్ద పూతలండి. చూసారా ఎంత పూత వచ్చిందంటే ప్రతి జీడి తోటలోనూ ప్రతి మొక్కకి కూడా చాలా జీడిపోత అనేది చాలా ఎక్కువగా ఉంది. నేను వెళ్ళే ప్లేసెస్లో కల్లా ప్రతి దాంట్లో జామాయిలు అండ్ జీవిడి తోటలు అనేవి ప్లేసెస్ తగులుతాయి అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ప్రతి చెట్టుకు ఉన్నాయండి పూత. అయితే ఈ ఇయర్ అయితే నాకు తెలిసినంత వరకు జీడిపిక్కలు అనేది చాలా ఎక్కువగా వస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఇలా వస్తే కనుక జీడిపిక్కల రేట్ అనేది డౌన్ అనేది చాలా తగ్గించేస్తారు. సో చాలా జాగ్రత్తగా అయితే చూడండి. నా మాట గుర్తుపెట్టుకోండి, జీడిపిక్కల రేట్ అయితే ఖచ్చితంగా తగ్గించేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే జీడిపోత చాలా తక్కువ ఉంది, జీడిపిక్కలు చాలా తక్కువ దొరికాయి. అప్పుడైతే లాస్ట్ ఇయర్ కింటా వచ్చేసి 15,000 పైన వెళ్ళింది. ఇప్పుడైతే 10,000కి తగ్గదు, కానీ 10,000 ఇంకా ఆ రేటుకి అయితే వెళ్తుందని నేనైతే అనుకున్నా. ఎందుకంటే పూతను చూసి నేను ఇట్లా అయితే చెప్పగలిగాను అనమాట. ఇంకా నా ఓల్డ్ వీడియోస్లోనైతే ఈ ప్లేస్ అందరికీ తెలిసిందే. ఇది మా జామాయిలో. ఇంకా ఎక్కడైతే మా నాన్నగారు వాళ్ళు సిట్టింగ్ చేస్తారో, అంటే సిట్టింగ్ అంటే తెలుసు కదా, కళ్ళు గుజుడు అంటే కళ్ళు గుజుడు ఒక మకబ్ లాగా ఎక్కడైతే కళ్ళు అనేది తాగుతారు. ఇంకా ఈ ప్లేస్ దగ్గరికి అయితే నేను వచ్చి కళ్ళు అయితే పట్టుకెళ్దామని చెప్పేసి వచ్చాను. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అన్నది మీరు చూడండి. ప్లేస్ వచ్చేసి ఇది. ఇక్కడైతే ఒక 5 మెంబర్స్ దాకే సిట్టింగ్ చేస్తారు. ఇంకా ఇక్కడికైతే కళ్ళు పట్టుకెళ్దామని వచ్చాను. ఇంకా నాన్నకి హెల్త్ బాగాలేదు, అయినా సరే కళ్ళు తాగేస్తారు, అందరికి తెలిసిన విషయమే. నా ఓల్డ్ వీడియోస్లో కూడా చాలా వరకు అందరికీ చెప్పాను. బాగాలేకపోయినా తాటి చెట్టు ఎక్కుతారు, కళ్ళు దింపుతారు, కళ్ళు అయితే తాగుతారు. ఇంకా కళ్ళు అయితే ఇది. ఇంకా ఇంతట్లో అయితే ఒక బాటిల్ తీసుకురమ్మని చెప్పేసి పంపించారు. ఇంకా చూసారా ఒరిజినల్ కళ్ళండి ఇది. ఇంకా ఈ కళ్ళలో చూసారా ఇంకా చీమలు కూడా ఎక్కడైతే ఇట్లా చనిపోయి. ఇంకా దీన్ని అయితే డోక్ అంటారండి. కళ్ళు అయితే ఇక్కడ ఈ హోల్ ఉన్న దగ్గర ఇలా పట్టుకొని ఈ హోల్ కింద హోల్ దగ్గర నుంచి అయితే ఇట్లా ఎత్తిపెట్టి తాగేస్తారు. ఇదన్నమాట. నేను చిన్నప్పుడు ఎప్పుడో తాగాను. ఇప్పుడైతే మనకి కళ్ళు జోలికైతే వెళ్ళట్లే, ఎందుకంటే పెద్దదిగాం కదా. ఇంకా ఫైనల్గా కళ్ళుకైతే ఇక్కడ చూసారండి గ్యాస్ అనేది ఎక్కువ ఉందండి కళ్ళుకి. అందుకే కింద నుంచి కళ్ళు అనేది పైకి వెళ్ళి నొరగల కింద వస్తుంది. ఈ బాటిల్కి అయితే ఒక హోల్ అనేది చేసి ఇలా అయితే మూతలు గట్టిగా కట్టేశారు. చూసారా కళ్ళు అనేది కింద నుంచి పైకి ఇలా తేలుతా నొరగల కింద వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడైతే వంటలు చేయడానికి అన్ని ప్లేసెస్ కూడా కారం ఉప్పు అన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయి. ఇంకా ఇక్కడ వంటలు చేస్తారు. వాటర్ కూడా అందుబాటులో ఇలా సెట్ చేసేసుకున్నారు. చూడండి. కళ్ళలో నంచుకోవడానికి అందుబాటులో ఏమీ లేకపోతే వలండి. ఆ వల పట్టుకొని చేపలకి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోతాను, ఎందుకంటే ప్లేస్ అయితే ఇంతవరకు అండి. 5 మెంబర్స్ ఉంటే ఇలా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మకాబ్ అనేది చాలా బాగుంటుంది.
నిజానికి మళ్ళీ వేరే జీడి తోట అనమాట. ఇంకా ఇందాక ఒక ప్లేస్ నుంచి వచ్చాను, ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా జీడిపోత ఇక్కడ నాకు నిజానికి జీడిపోతను చూస్తుంటే నిజంగా కలలా అనిపిస్తుంది. ఇంకా ఇలాగే ఉంటుందా, ఇంకా పడిపోతుందా అనే డౌట్ ఎక్కువైపోయింది. నాకు తెలిసి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దగా వర్షాలు లేవు, ఏమీ లేవు. ఇంకా అందుబాటులో ఇంకా గాలి అలాంటివి ఏమీ కూడా లేవు. బట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఉంటే పర్లేదండి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇదంతా కూడా మా జీడి తోట అయితే కాదండి, ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే మా జీడి తోట వేరే ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇది నేను సిట్టింగ్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో కలిస్తే ఈ జీడి తోటని చాలా బ్యూటిఫుల్ ఉందని చెప్పేసి మీకు చూపిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ప్రతి జీడి తోటలో కూడా మామిడి చెట్లు అనేది నాటుతారండి. ఇంకా మామిడి పూత కూడా చాలా ఎక్కువగా ఉంది చూడండి. ఇక్కడైతే ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉందండి. సమ్మర్లో అయితే ఏసీలో పడుకున్న దానికన్నా ఇలా చెట్టు కింద చక్కగా పడుకుంటే అసలు ఆ ప్రశాంతత ఎక్కడ ఉండదు. ఇంకా మామిడి పూత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు. ఇంకా ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే మన వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి వీడియో ఇది. రేపటి వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.